హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నానండి. అందుకోసం ముందుగా ఒక ప్యాన్లో పల్లీలు అండ్ ధనియాలు వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక 2 యాలకులు 2 లవంగాలు వేసుకొని కొంచెం ఒక 5-6 మెంతులు వేసుకోవాలండి. అవి కూడా వేగాక లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకొని అన్నీ మంచిగా వేపుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. అన్నీ వేగాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక కొబ్బరి పొడి వేసుకోవాలండి. స్టవ్ ఆన్లో పెట్టి వేసుకోవద్దండి, మాడిపోయిద్ది కొబ్బరి పొడి. మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి లేదు, అందుకని నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. తర్వాత ఒక బౌల్లో సాల్ట్ వాటర్ తీసుకొని నేను వంకాయలు ఇవి తీసుకున్నానండి. లేతవి చిన్నవి, గుత్తి వంకాయకి చిన్న వంకాయలు అయితేనే బాగుంటాయి. ఇలాంటివి బౌల్లో ఇలా కట్ చేసుకొని అన్నీ మధ్యలో కాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వంకాయలన్నీ వేసుకొని మగ్గించుకోవాలండి. క్యాప్ పెట్టుకొని చిల్లిద్దండి, మెల్లగా వేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని అన్నీ మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు వేరొక మిక్సర్ జార్ తీసుకొని ఇందాక మనం వేయించుకున్నవన్నీ మెత్తగా ఫస్ట్ వాటర్ వేయొద్దండి. వాటర్ వేయకుండానే ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్నాక తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇవి చాలా మంచిగా మగ్గిపోయాయి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అవి తీసి పక్కకు పెట్టుకొని మగ్గిపోయిన వాటిని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపిన పోపు దినుసులు, కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. అవి కొంచెం మగ్గినాక కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కదా, పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటా మంచిగా. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలండి. మొత్తం క్లీన్గా వేసుకొని కాసేపు నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. పచ్చివాసన వస్తుంది కదండి మనం ఎంత ఫ్రై చేసినా కూడా. ఇలా కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఇప్పుడు ఇలా నూనె పైకి తేలింది చూడండి. ఇప్పుడు మనకు కావాల్సినంత కొంచెం కారము, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యూజ్ చేస్తాను. మనం మిక్సీ గ్రైండ్ చేస్తాం కానీ అందులోనే వేసుకోవచ్చు, కాకపోతే నేను పోపులో వేస్తానండి. అలా వేస్తే కలవదు కదా, ఇలా మగ్గినాక వేసుకుంటే బాగుంటుందని. అది కూడా కొంచెం మగ్గాక కొన్ని వాటర్ పోసుకోవాలండి. మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ పోసుకోవాలండి. ఇంత కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అది కొంచెం బాగా దగ్గరికి పడే వరకు ఉడకనివ్వాలండి. ఇలా దగ్గరికి పడిపోయిందండి. ఇలా ఉడకనిచ్చి మనం ఇందాక ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి, ఒక్కొక్కటి అన్ని వంకాయలు వేసుకోవాలండి. అన్ని వంకాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇందాక సాల్ట్ వేయలేదండి, నేను ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఫస్ట్లో యాడ్ చేసినప్పుడే వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు వేస్తున్నాను. సరిపడా నాకు 1.5 స్పూన్ సాల్ట్ పట్టిందండి. మళ్ళీ క్యాప్ పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలండి. ఉడికాక చూడండి మంచిగా నూనె పైకి తేలి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి వంకాయ కర్రీ రెడీ, గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, రైస్లోకి, వేటిలోకైనా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.